అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాయిరామ్, శ్రీమాత్రే నమః. బిగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ, భక్తులందరికీ కూడా మరొకసారి దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీ రఘుశర్మ శంకరమంచి సాయిదత్తపీఠం శివవిష్ణు టెంపుల్. మీ అందరికీ తెలుసు, మనం ఇక దేవీ నవరాత్రి స్టార్ట్ అయిన తర్వాత కూడా బిగ్ టీవీలో చాలామందికి మన అమ్మవారిని చూపించారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఆ రోజు చెప్పుకున్నాం, ఏం జరుగుతాయో కూడా. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అంగరంగ వైభవంగా చక్కగా జరుగుతున్నాయి. ఇవాళ 6వ రోజు పూర్తి చేసుకున్నాం. సెప్టెంబర్ 22 మొదలుపెట్టాము. మీ అందరికీ చెప్పాం, మనం అక్టోబర్ 4 వరకు ఈ ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. రోజు మన ఎస్డిపి ఫ్యామిలీ, వాలంటీర్స్, భక్తులు, దాతలు అందరూ వస్తున్నారు. ఏ రోజు చూసినా పండగలాగే ఉంటుంది. ఉదయం మొదలు పెడితే రాత్రి దాకా. ఉదయం పూట వచ్చేవాళ్ళు వేరు, మధ్యాహ్నం పూట వచ్చేవాళ్ళు వేరు, సాయంత్రం పూట వచ్చేవాళ్ళు వేరు, అలా వచ్చి వెళ్తూనే ఉంటారు. ఆ సందర్భంలో ఈ దేవీ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం కూడా బాబాగారి హారతి, దాని తర్వాత నిత్యార్చనలు అందరి దేవుళ్ళకి, ఆ తర్వాత దుర్గా సప్తశతి చండీ పారాయణం ప్రతిరోజు చేస్తున్నారు మన గ్రూపు. ఆ చండీ పారాయణం, దాంతోపాటు రెగ్యులర్గా జరిగే అభిషేకాలు ఆపట్లేదు. శివుడు అభిషేకం ఉంటుంది మండే, అది కాస్త టైం మార్చాం. అలాగే మండే ట్యూస్డే హనుమాన్ అభిషేకం ఉంటుంది, ఫ్రైడే మాతాజీ అభిషేకం ఉంటుంది, సాటర్డే బాలాజీ అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన టైమింగ్స్ అవన్నీ కూడా మన ఫ్లైర్లో ఇచ్చాము. దాంతోపాటు ప్రత్యేకంగా జరిగేది అమ్మవారి పూజలు. ఉదయం 10ంటికి సామూహిక కుంకుమార్చన విత్ లలిత సహస్రనామ పారాయణం, దాంతోపాటు మంత్రపుష్పం, అష్టోత్తరం అన్నీ ఉంటాయి. ఏ రోజు అమ్మవారు ఉంటే ఆ రోజు అష్టోత్తరం చేసుకుంటాం. ఈవినింగ్ మళ్ళీ అలాగే దాతలు పైన కూర్చొని చేస్తుంటే కింద మా భక్తులందరూ కూడా అవకాశం ఇస్తాం. వాళ్ళందరూ కూర్చొని మా ముత్తైదులు చక్కగా కుంకుమ వేసుకుంటారు. వాళ్ళకి డాలర్ కాయస్ ఇస్తాము, దాని మీద కుంకుమ పూజ చేసుకుంటారు. అదైన తర్వాత అందరికి ఆశీర్వచనం చేసి ఈలోపు కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కూడా ఈవినింగ్ 7:15కి కమ్యూనిటీ హాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. రోజుకో స్కూల్ చొప్పున వచ్చి కూచిపూడి భరతనాట్యం డ్యాన్సులు ఒకరోజు, భరతనాట్యం ఒకరోజు, కేరళ డ్యాన్సులు ఒకరోజు, కథక్ అని ఒకరోజు, ఇలా రకరకాల అన్ని మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళ నృత్యాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఎంతోమంది పిల్లలు వస్తారు, పేరెంట్స్ వస్తారు, అది జరుగుతుంది. అదైన తర్వాత అరౌండ్ 8:30, 8:45, 9 లోపు అమ్మవారి ఆరతి ప్రారంభిస్తాం. ప్రారంభించే ముందు వాళ్ళు మొత్తం కూర్చుంటారు భక్తులు. పిన్ డ్రాప్ సైలెన్స్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూర్చుంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాకుండా మనం లైవ్ పెడతాం. సాయిదత్తపీఠం యూట్యూబ్ ఉంది, సాయిదత్తపీఠం ఫేస్బుక్ ఉంది. ఎంతోమంది దూరంగా ఉన్న వాళ్ళందరూ ఈ హారతి కోసం వెయిట్ చేస్తుంటారు. హారతి ప్రారంభిస్తాం మనం ఐగిరి నందిని. అది అయ్యేదాకా అసలు సైలెంట్, ఫోన్లు ఎవరు ముట్టుకోరు. చాలా చక్కగా వైబ్రేషన్స్తో, భక్తి పారవశ్యంతో ఆ హారతి జరుగుతుంది. అలా ఆ హారతి కోసమే చాలా మంది వెయిట్ చేస్తారు. హారతి అయిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడికి కూడా అక్షంతలు వేసి పండిచ్చి అందరూ హారతి తీసుకుంటారు. ఆ మహాప్రసాదం పొద్దునుంచి రాత్రి దాకా కూడా ఎంతమంది భక్తులు వచ్చినా మన వాలంటీర్స్ మహాప్రసాదం అందిస్తూనే ఉంటారు. ఆ మహాప్రసాదం తీసుకొని మన భక్తులు వెళ్తారు. ఇది కాకుండా దాతలకి, వాలంటీర్స్కి మరలా కమ్యూనిటీ హాల్లో రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఫాస్టింగ్ వాళ్ళ కోసం ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రూట్ సలాడ్, అలాగే సాబుదానా కిచిడి అని చెప్పి మన ఫాస్టింగ్ ఫుడ్ ఉంటుంది, అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది భక్తులు అది కూడా తింటున్నారు. ఇలా అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. మొదటి రోజు బాల అమ్మవారితో అలంకారం చేసుకున్నాం, బాల పూజ చేసాం. రెండో రోజు మీనాక్షి అమ్మవారు, కన్యా పూజ చేసాం. మూడో రోజు మనం గాయత్రి అమ్మవారు, చక్కగా గాయత్రి అమ్మవారి మంత్రంతో చక్కగా హారతి తెచ్చుకున్నాం. 4వ రోజు మన అన్నపూర్ణాదేవి, అన్నాభిషేకం చేసుకున్నాం. అమ్మవారికి అన్నాభిషేకం, అందరి భక్తులతో అన్నమే ఇచ్చాం, అన్నాభిషేకం చేసుకున్నాం. అది జరిగింది. 5వ రోజు లలిత పంచమి. లలిత పంచమి రోజు 108 మంది ఆ ముత్తైదులను కూర్చోబెట్టి 1,00,000 కుంకుమార్చన పూజ ప్రతి సంవత్సరం చేస్తాం. అలాంటిది 108 మందికి 150 మంది కూర్చున్నారు. ఇంకా చాలా మందికి అవకాశం లేక అమ్మ కుదరదని చెప్పేసాం, పట్టరని చెప్పి వాళ్ళందరూ కూర్చొని చక్కగా 1,00,000 కుంకుమార్చనలో పార్టిసిపేట్ చేశారు. 1,00,000 కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఒక 50 మంది ముత్తైదులకి సువాసిని పూజ చేసాం. నిన్న ఫ్రైడే రోజు. ఈ రోజున సాటర్డే గజలక్ష్మి అమ్మవారి అలంకారం. చక్కగా గజలక్ష్మి అమ్మవారి పొద్దున కూడా చాలా మంది వచ్చారు. వెంకటేశ్వర అభిషేకం అయిన తర్వాత, పారాయణ అయిన తర్వాత పొద్దున కుంకుమార్చన, ఈవినింగ్ కుంకుమార్చన. ఇప్పుడు హారతి పూర్తి చేసుకున్నాం, అందరూ మహాప్రసాదం తీసుకుంటున్నారు. రేపటి రోజున కంచికామాక్షి మాత అలంకారం. రేపు మార్నింగ్ ఈవినింగ్ పూజ ఉంటుంది. రేపటి రోజున ఇంకో బృహత్తరమైన కార్యక్రమం తలపెట్టాము. మనము సాయిదత్తపీఠం మరియు ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళు కూడా కలిసి వికసిత్ భారత్ అని చెప్పి ఒక మన ప్రోగ్రామ్ 1 మైల్ రన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. ఇది దాంతోపాటు కౌన్సిలర్ జనరల్ గారు వస్తున్నారు, వారితో మొక్క నాటించి మన దేవాలయం ముందు ఈ రన్ ఏర్పాటు చేసాం. దీనికి మన ఒక్కళ్ళే కాదు, లోకల్లో ఉన్న ఇంటర్నేషనల్, మన లోకలు, మన వీళ్ళు తెలుగు కళా సమితి వాళ్ళు ఏంటి,
నాట్స్ వాళ్ళేంటి, తానా వాళ్ళేంటి, మాటా వాళ్ళేంటి, నాటా వాళ్ళేంటి, ఆట ఒకళ్ళు కాదు, అన్ని ఆర్గనైజేషన్లు సపోర్ట్ తీసుకొని వికసిత్ భారత్ అనే ప్రోగ్రాన్ని రేపు మార్నింగ్ 8 o'clock ప్రారంభిస్తున్నాం. 8 to 10 ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దాని తర్వాత మరలా పూజలు యథావిధిగా పూజలు జరుగుతాయి. రేపు ఈవినింగ్ కుంకుమార్చన, మండే రోజున సరస్వతి అమ్మవారి అలంకారం, ఉదయం సాయంత్రం పూజలతో పాటు కిడ్స్ కోసం మన కమ్యూనిటీ హాల్లో సరస్వతి పూజ ఏర్పాటు చేసాం. అది కాకుండా బతుకమ్మ సెలబ్రేషన్స్ మనం ఎవ్రీ ఇయర్ బతుకమ్మ చేస్తాం. మొదట మనం 30వ తారీఖు అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాం, కానీ మంగళవారం నాడు అమ్మవారిని పంపించకూడదన్న ఒక సెంటిమెంట్తో సోమవారాన్ని మార్చాము. బతుకమ్మ సెలబ్రేషన్ ఈవినింగ్ అమ్మవారి 5ంటికి లోపల పూజ చేసి బయటికి వెళ్ళి బయటంతా కూడా అందరం చక్కగా ఆడుకుంటాము. కాబట్టి దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. మండే ఈవినింగ్ 5 o'clock బతుకమ్మ. దాని తర్వాత మరలా కుంకుమార్చన హారతి ఉంటుంది. సూచన రోజు దుర్గాష్టమి, దుర్గాదేవి అలంకారం. బుధవారం నాడు వెన్స్డే రోజు మహిషాసురమర్దిని అలంకారంతో చక్కగా చేసుకుంటాం. అలా 10 రోజులు పూర్తవుతున్నప్పటికీ 11వ రోజు రాజరాజేశ్వరి మాత, విజయదశమి రోజు రాజరాజేశ్వరి మాత అలంకారం చేసుకుని, విజయదశమి రోజే బాబా పుణ్యతిథి, విజయదశమి రోజే బాలాజీ జయంతి, వెంకటేశ్వర వారి పుట్టినరోజు. 3 కార్యక్రమాలు 2వ తారీఖు. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయి, అన్ని పేర్లలో జరుగుతుంటాయి. అమ్మవారి పూజ జరుగుతుంది, పారాయణం జరుగుతుంది. అలాగే బాబా గారికి స్పెషల్గా యాపిల్ ఆరెంజ్లతో మనం లాస్ట్ ఇయర్ పూజ చేసాం. ఈ సంవత్సరం కూడా యాపిల్ ఆరెంజ్ స్పెషల్ పూజ బాబా గారికి చేయబోతున్నాము. యాపిల్ ఆరెంజ్ బనానాలతో చాలామంది భక్తులు ముందుకొచ్చి తలా 2 బాక్సులు, తలా 3 బాక్సులు అలా సపోర్ట్ చేస్తున్నారు. సుమారుగా మనం ఒక 70 బాక్సులు యాపిల్, 70 బాక్సులు ఆరెంజ్, 30 బాక్సులు బనానాలతో పూజ చేస్తాము. పూజ అయిన తర్వాత మరలా ఫ్రూట్స్ అన్ని భక్తులకి డివోటీస్కే పంచి పెడతాం. ఎందుకంటే 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఆ 3 రోజులు సెలబ్రేషన్స్ ఉన్నాయి. వెంకటేశ్వర వారి జయంతి సెలబ్రేషన్స్, ఇటు దసరా సెలబ్రేషన్స్. అలాగే విజయదశమి రోజు 2:30కి బాబా గారికి స్పెషల్గా సమాధి హారతి అని చెప్పిస్తాం మనం. ఆ టైంలో ఆ హారతి చాలా విశేషమైన హారతి. హారతి అయిపోతూనే కృష్ణాశ్రమం పారాయణ చేసుకుంటాం. అలాగే 4 o'clockకి వెంకటేశ్వర వారికి కలశ స్థాపన, 5 o'clockకి సెమీ పూజ చేస్తాం, జమ్మి చెట్టు పూజ. అది చేసుకున్న తర్వాత మరలా అమ్మవారి పూజ చేసుకొని అదే రోజు రాత్రికి 9 నుంచి ఆల్మోస్ట్ 4 hours మాతాకి చౌకి. నార్త్ ఇండియన్స్ బాగా తెలుసు, చాలా బాగా చేస్తారు భజన్స్. కంటిన్యూ ఆపకుండా 4 hours వాళ్ళు భజన చేస్తారు అమ్మవారి. అది చాలా బాగుంటుంది. అది విజయదశమి రోజు రాత్రికి. నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ వెంకటేశ్వర వారి సుప్రభాతం, పారాయణం, ఆ కార్యక్రమం చూసుకొని ఈవినింగ్ 6 o'clockకి వెంకటేశ్వర వారికి అభిషేకం. రెగ్యులర్గా శనివారం ఉంటుంది అభిషేకం. బికాస్ ఆఫ్ స్వామి జయంతి ఫ్రైడే ఈవినింగ్ అభిషేకం చేస్తున్నాం. మనకి తిరుపతిలో కూడా ఫ్రైడే రోజు అభిషేకం చేస్తారు, అనుకోకుండా కలిసి వచ్చింది మనకి. అలాగే ఫ్రైడే రోజు ఈవినింగ్ మరొక పెద్ద కార్యక్రమం. అవుట్ సైడ్న 4 PM నుంచి చండీ హోమం, పెద్దగా చండీ హోమం చేస్తాం మనం. అది ఫ్రైడే ఈవినింగ్ ఉంటుంది. సాటర్డే మార్నింగ్ మరలా సుదర్శన హోమం, వెంకటేశ్వర వారికి సుదర్శన హోమం. అది అయిపోతూనే శ్రీనివాస కళ్యాణం, అది కూడా చాలా బాగా జరుగుతుంది. అనుకోకుండా ఈసారి శనివారం నాకు రెగ్యులర్ అభిషేకాలతో పాటు మీకు బాబా గారి అభిషేకం, నవగ్రహ అభిషేకం ఉంటుంది. ప్రతి శనివారం మనం తైలాభిషేకం చేస్తాం శనీశ్వరుడికి. ఈసారి విశేషం, ఈ పండుగలతో పాటు శని త్రయోదశి కలిసి వచ్చింది. 4వ తారీఖు శని త్రయోదశి అవడం వల్ల మన సుదర్శన హోమానికి శ్రీనివాస కళ్యాణానికి మధ్యలో అరౌండ్ 9కి 9:30కు శనీశ్వర భగవానికి తైలాభిషేకం ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా భక్తులందరూ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, కళ్యాణం చూసుకుంటారు. ఇకపోతే ఈవినింగ్ 3 పల్లకీలు. 4 o'clock హనుమాన్ అర్చన, రెగ్యులర్ అర్చన ఉంటుంది, హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. 6 PMకి బాబా పల్లకి, మాతాజీ పల్లకి, బాలాజీ పల్లకి. 3 పల్లకీలు మన వాలంటీర్స్, దాతలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరం కలిసి ఊరేగింపుగా బయటికి వెళ్ళి వెదర్ బాగుంటే వీలుంటే మొత్తం ప్రదక్షిణగా వెళ్ళొస్తున్నాం కాంప్లెక్స్ చుట్టూ, లేకపోతే పార్కింగ్ లాట్లో